నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని పీడిస్తున్న స్థూలకాయం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వారం కీలకమైన చరిత్రను మార్చి నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం బద్ధకం, క్రమశిక్షణ లేమిగా చూసిన ఈ సమస్యను WHO ఇప్పుడు అధికారికంగా వ్యాధిగా ప్రకటించింది. అంతేకాదు, స్థూలకాయం చికిత్సలో GLP-1 వంటి శక్తివంతమైన బరువు తగ్గించే ఔషధాలను ఉపయోగించవచ్చని సిఫారసు చేసింది. ఈ నిర్ణయం స్థూలకాయం పట్ల మన వైఖరిని, చికిత్స విధానాన్ని ఎలా మార్చబోతుంది? ఈ మందుల వల్ల కలిగే లాభాలు, నష్టాలు, సవాళ్లు ఏంటి చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిలో ఇది ఒక బిగ్ షిఫ్ట్. కొన్ని దశాబ్దాలుగా స్థూలకాయం అంటే కేవలం ఆహారం తగ్గించుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవి చేయలేని వారికి క్రమశిక్షణ లేదనే అపవాదు ఉండేది. స్థూలకాయం ఒక నైతిక వైఫల్యంగా పరిగణించబడింది. కానీ ఇప్పుడు WHO ఈ సమస్యను మెడిసిన్ ప్రపంచంలోకి మార్చింది. ఇది ప్రాణాపాయ పరిణామాలు కలిగించే ఒక సంక్లిష్టమైన వ్యాధిగా వర్గీకరించబడింది. దీనికి కాంప్రహెన్సివ్ లైఫ్ లాంగ్ కేర్ అవసరమని సంస్థ స్పష్టం చేసింది. మరి ఈ కొత్త మార్పుకు కారణమైన ఔషధాలు ఏంటి? అవే GLP-1 డ్రగ్స్. నిజానికి ఈ మందులు మొదట్లో బరువు తగ్గించడం కోసం తయారు చేయలేదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు డయాబెటీస్ ఉన్నవారి కోసం అభివృద్ధి చేయబడినవి. కానీ ఈ మందులు ఆకలిని అరికట్టి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. తద్వారా వేగంగా బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఇప్పుడు వీటిని స్థూలకాయ చికిత్సలో భాగంగా చేశారు. WHO స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఈ మందులు పవర్ఫుల్ క్లినిక్ టూల్ కావచ్చు, కానీ కేవలం మెడిసిన్ ఒక్కటే స్థూలకాయ సంక్షోభాన్ని పరిష్కరించలేదు. ఆహారం, వ్యాయామంతో కూడిన లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో ఇవి ఒక భాగం మాత్రమేనని చెప్పింది. అయితే ఈ కొత్త సిఫారసుతో అనేక సవాళ్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మందికి ఈ చికిత్స అవసరం ఉండగా, సరఫరా మాత్రం కేవలం వందల మిలియన్ల మందికి మాత్రమే అందుబాటులో ఉంది. దీనివల్ల ధరలు ఆకాశాన్ని అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ధనిక దేశాల్లో ఈ మందుల ధర ఇంటి అద్దెతో సమానం కావడం, పేద దేశాల్లో యాక్సెస్ లేని కారణంగా ధనిక, పేద దేశాల మధ్య అంతరం మరింత పెరుగుతుందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. సమాన లభ్యత కోసం కంపెనీస్ ధరలు తగ్గించాలని సంస్థ పిలుపునిచ్చింది. అంతేకాదు, ఈ మందులు మ్యాజిక్ కాదు, ఇవి చాలా శక్తివంతమైన అండ్ దీనికి చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. స్టమక్ పక్షవాతం, పేగుల్లో అడ్డంకులు, తీవ్రమైన వాంతులు, అలాగే కొన్ని అధ్యయనాలు ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్ తో కూడిన సంబంధం ఉన్నట్లు కనుగొన్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ ఔషధాలు ఆకలిని అణిచివేస్తాయి తప్ప స్థూలకాయానికి క్యూ చేయవు. ఈ మందులు ఆపగానే చాలా మంది బరువు తిరిగి పెరిగిపోతుంటారు. అందుకే WHO దీనిని లైఫ్ లాంగ్ యూజ్, అంటే జీవితకాలం వాడాల్సిన చికిత్సగా సూచిస్తుంది. స్థూలకాయాన్ని వ్యాధిగా గుర్తించడం ఒక పెద్ద ముందడుగు అయినప్పటికీ దీనికి సంబంధించిన అనిశ్చితులు, సవాళ్లు ఇంకా పరిష్కారం కాలేదు. పూర్తి వైద్య చరిత్ర తెలిసిన డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే ఈ ఔషధాలు తీసుకోవడం సురక్షితం.